జరిగినది. ఇంతటి విపత్తు సంభవించిన తమ్ముడా లక్ష్మణ
రామచంద్ర ప్రభు ఆ యొక్క భారము నెరవేర్చుది ఆ యొక్క ఆంజనేయుడు పోయి ఆ యొక్క సంజీవ పర్వతమును తేగలడు. ఇదేమి చింతవలదు. ఆంజనేయ స్వామి ఈ సమయంలో నేను వెళ్ళి ఆ యొక్క సంజీవుని ఆంజనేయ ఆ యొక్క సంజీవ పర్వతమును సూర్యోదయం కాకముందే తేవలను. దేంతో దాంతో మనకు ప్రయోజనం ఉండదు. అలాగే స్వామి. వర్ణము కలిగి ఎర్రటి పుష్పములతో విరజలుతూ ఉంటుంది. ఆ సంజీవని తీసుకువచ్చినతో లక్ష్మణుడు యథాస్థితికి వస్తుంది. వెంటనే బయలుదేరు. అలాగే స్వామి. పర్వతము
పోకు పోకు నీవిటో పొందుగాను నీవిటో 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 దిగరవు కోన కొలత యాకుల మందగలే దిగరవు కోన కొలత యాకుల మందగలే పోకు పోకు నీవిటో పొందుగాను నీవిటో పోకు పోకు నీవిటో పొందుగాను నీవిటో రే ధనుజాదమా ఇదో నా ఘోరమైన శరణంలో చేరిను చంపువాడు రే నారాయణమా ఈ ఇంద్రజిత్తునే జయించలవా నన్ను గుంచువాడవని కన్నవాణ్ణి నవ్వరా నన్ను గుంచువాడవని కన్నవాణ్ణి నవ్వరా నన్ను గుంచువాడవని కన్నవాణ్ణి నవ్వరా నన్ను గుంచువాడవని కన్నవాణ్ణి నవ్వరా అన్నింతకరెంటి ఇప్పుడు బయటి ముందు జనములోరా 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 నన్ను గుంచువాడవని కన్నవాణ్ణి నవ్వరా రే నారాయణమా నిన్ను కన్నవారని తలుచుకోమని నేను గురించదే కాక తీరుడని మురులకు దిక్కరించి పలకకు తీరుడని మురులకు దిక్కరించి పలకకు తీరుడని మురులకు దిక్కరించి పలకకు తీరుడని మురులకు దిక్కరించి పలకకు ఆలనాయము వచ్చమందు జగముకు ఆలనాయము వచ్చమందు అరే ధనుజాదమా ఎన్ని బాణములకైనా ఎత్తువాడగాను ఎన్ని బాణములకైనా ఎత్తువాడగానురా ఎన్ని బాణములకైనా ఎత్తువాడగాను ఎన్ని బాణములకైనా ఎత్తువాడగానురా ఎంతముగని నిన్ను నేను పడగతుంటునివ్వ చూడు ఎంతముగని నిన్ను నేను పడగతుంటునివ్వ చూడు ఎన్ని బాణములకైనా ఎత్తువాడగానురా ఒరి నారదమ్మ నీవు నరుడవు నన్ను ఏం చేయగలవు నీ బాణములు నన్ను ఏం చేయలేవు వేషదొక బాణము త్రిజలని బాణము వేషదొక బాణము త్రిజలని బాణము వేషదొక బాణము త్రిజలని బాణము వేషదొక బాణము త్రిజలని బాణము అసురగమరి ఈజలని దిక్కు అసురగమరి ఈజలని దిక్కు అసురగమరి ఈజలని దిక్కు అసురగమరి ఈజలని దిక్కు వేషదొక బాణము త్రిజలని బాణము వేషదొక బాణము త్రిజలని బాణము రే ధనుజాదమా ఇదే ఒకే బాణం చైనీయుడు దుంచువాడనుక ఈయన కులమ్మున జనించినే రామచంద్ర తమ్ముడనై నేను గానుదేను అతని సేవ చేయుచుందు ఇటు ఇంద్రజిత్తు ఈ క్షణమున పడియుగాగా ఇది ఏ బాణం మదమనగించదా ఏ బాణం మదమనగించదా ఏ బాణం మదమనగించదా ఏ బాణం మదమనగించదా ఆహా శివ శివ ఏమి వైపరీత్యము ఇంద్రచంద్ర దేవేంద్రులకి వచ్చిన నా యొక్క కుమారుడు సుర 30 కోట్ల దేవతలను చేపట్టిన నా యొక్క కుమారుడు మరణించి ఉండెనా ఓహో
ఆ యొక్క నరాదములను నిన్ను దుంచిన నరాదములను ఈ క్షణమే వెళ్ళి సంహరించవచ్చదా? చాటున నిల్చుని వాలినిటు జంపగా పాడియ ధర్మంబౌనే మా తాటకిన్వదించి ముదంబుల దూచుచు పెంచుకున్నమా తోటలు పాడు చేయుటలో లోటలొప్పునే పొతిముక నీ వేటికి ధర్మ సంగతులు నెంచగ దాచెదనిదు లోకమునన్ చాటున నిల్చుని వాళ్ళని చంపిన వీరుడని అనుకుంటివా? అదేనా నీ వీరత్వము? అదే కాకుండా మా యొక్క తాటకిని అబల అని ఆడదని చూడకుండా ముసలిదని చూడకుండా సంహరించినావు. అదేనా నీ పురుషార్థము? అయినా వాలి ఎలాంటి వాడో నీకు తెలుసా? వాలి కూడా నీలాంటి ఒక క్రూర మృగం లాంటి వాడు. పరస్త్రీని చెరగట్టిన వాడు ఎవడైనా సరే ఒక క్రూర మృగంతో సమానం. తన తమ్ముడైన సుగ్రీవుని భార్యను చెరగట్టి తమ్ముడు అనే అభిమానం మమకారం లేకుండా వెడలగొట్టిన మూర్ఖుడు. అలాంటి దుర్మార్గుడి చెట్టుచాటు నుండి ఒక మృగాన్ని వేటాడినట్టు వేటాడి. అలాగే నీ యొక్క తాటకి స్త్రీ అయినచో పవిత్రురాలై ఉండవాలి. ఎవరినైనా స్త్రీని చూసినచో పూజించవలననే ఆలోచన పుట్టాలి. కానీ తాటకి ఎలాంటిదో తెలుసా? మునులను యోగులను నరులను ఎందరిలో సంహరించి కొండల వలె ఆ యొక్క కలేబరములు పెరిగి ఉండేవి. అలాంటి పాపభారాన్ని తగ్గించడం కొరకే తాటకిని చంపింది. చంపిన యొక్క పురుషార్థమని నా ముందు ప్రేలాపన చేస్తున్నావే. నువ్వు నిలువు దుర్బల తలుచుకొని చూడు. ఈ యొక్క జాలత్వం చేత నన్ను పడగొట్టేదని పలుకుతున్నావా? తలుపు తలుపు దానవా పలుకు నీవు జలమానం వేసిన నేను ఏం వేసేదానో తెలుసా?
గరుడోత్రం వేస్తున్నాను, దీన్ని తప్పించుకోలేవు. చూడుము. సకల భాండములను జగలించడి బాబులను సకల భాండములను జగలించడి బాబులను సకల భాండములను జగలించడి బాబులను సకల భాండములను జగలించడి బాబులను జగములోన వైదగల్ల పరమాత్మను వచ్చెరా జగములోన వైదగల్ల పరమాత్మను వచ్చెరా జగములోన వైదగల్ల పరమాత్మను వచ్చెరా జగములోన వైదగల్ల పరమాత్మను వచ్చెరా సకల భాండములను జగలించడి బాబులను సకల భాండములను జగలించడి బాబులను. వింటున్నావా? ఏయ్ నరాధమా, ఈ 14 ఘోర పాండవులు మనుచుండగా సర్పాత్రం వేయుచుంది. ఏయ్ నరాధమా, నీవు సర్వస్వం వేసినా నేను ఏం వేసినా తెలుసా? కాలదండం ఇదిగోరా, పూలవేయు నిన్నురా. కాలదండం ఇదిగోరా, పూలవేయు నిన్నురా. కాలదండం ఇదిగోరా, పూలవేయు నిన్నురా. కాలదండం ఇదిగోరా, పూలవేయు నిన్నురా. కూడనీకు ముక్తము వైరము ప్రాపించరా. కూడనీకు ముక్తము వైరము ప్రాపించరా. కూడనీకు ముక్తము వైరము ప్రాపించరా. కూడనీకు ముక్తము వైరము ప్రాపించరా. కాలదండం ఇదిగోరా, పూలవేయు నిన్నురా. కాలదండం ఇదిగోరా, పూలవేయు నిన్నురా. ఏయ్ నరాధమా, కాలదండం వేయుచున్నాను, చూడు. దీన్ని తప్పించుకోజాలవు నువ్వు. కట్టులన్నీ కూడగా పిట్టముగా వేసెరా కట్టులన్నీ కూడగా పిట్టముగా వేసెరా కట్టులన్నీ కూడగా పిట్టముగా వేసెరా కట్టులన్నీ కూడగా పిట్టముగా వేసెరా పెట్టుగా వచ్చము చేత కొట్టెల దచ్చరము చూడ 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 కట్టులన్నీ కూడగా పిట్టముగా వేసెరా కట్టులన్నీ కూడగా పిట్టముగా వేసెరా. అయినా ఈ యొక్క కొండలు డొల్లారి నేను ఆ యొక్క బాణం వేసినట్టు వజ్రాయుధములు వేసి ఉంటుంది. ఆహా, వీనిపై ఎన్ని బాణములు వేసినా కూడా నా ప్రయత్నం అంతా వ్యర్థమవుతున్నది కదా. అయినను నేను ఈ క్షణమే పాతాళ లంకకు వెళ్ళి హోమం వరసి ఆ తర్వాత వచ్చి వీరితో యుద్ధం చేయగలను. నా యొక్క నామము మండోదరి. నా యొక్క భర్తరాజు వెళ్తున్నాను. రావణ బ్రహ్మ దగ్గర రా. మహారాజ్ చల్లగా వర్తిల్లు దేవి. అయినా నిన్ను పిలిపించిన కారణం ఏమిటో తెలుసా? ఆ యొక్క నరుడు ఎన్ని బాణములు వేసినా నా చేతిలో సంహరించక ఉన్నాడు. నాకున్న బలము సరిపోక పాతాళ లంకకు వెళ్ళి హోమము చేసి వరం పడిసి శంకరుని చేత వరం పడిసి వచ్చిన తర్వాత ఆ నరునితో యుద్ధం చేయవాలని నేను పాతాళ లంకకు పోవుటకై సతీ సమేతంగా వెళ్దామని నేను పిలిపించి ఉంటుంది. అలాగే
నమః శివాయ. రామచంద్ర చేస్తున్నాడు. ఓం నమః శివాయ. మనం ఎలాగైనా భంగం చేయాలి. లేనిచో హరి హరాదులకైనా అతని చేతిలో మరణం ఉండదు. అయినా రావణుడు ఆ యొక్క యజ్ఞదీక్ష పూర్తయినచో అతన్ని జయించే శక్తి సరిపోదని తెలుపుతున్నావా? అవును స్వామి. సుగ్రీవ, ఆంజనేయ, మీరు ఇదే సమయంలో వెళ్ళి ఆ యొక్క రావణ ఓం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లెమ్ము లెమ్ము ప్రాణేశ జీవితేశ్వర స్వామి. లెమ్ము లెమ్ము ప్రాణేశ జీవితేశ్వర స్వామి. జీవితేశ్వర స్వామి. జీవితేశ్వర స్వామి. మైన బాణ తగిలి కోదులకు అప్పగించి. 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 ఔవిధంబురానన్ను బాధించుతుందిరయ్యా. ఔవిధంబురానన్ను బాధించుతుందిరయ్యా. 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 మునివాలే కూర్చున్నా కనరయ్యా. మునివాలే కూర్చున్నా కనరయ్యా. లెమ్ము ప్రాణేశ జీవితేశ్వర స్వామి. లెమ్ము ప్రాణేశ జీవితేశ్వర స్వామి. నాలా, ఈ కోతులు నన్ను చాలా బాధించుతున్నాయి. హోమం చాలించి నన్ను రక్షింపజేయి. నాలా, ఈ కోతులు నన్ను చాలా బాధించుతున్నాయి. నువ్వు హోమం చాలించి నన్ను రక్షింపజేయు. మహాదేవి, నీ చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమయ్యే కదా. అయినా నేను చేసిన ప్రయత్నం అంతా వ్యర్థం బాయే కదా. అయినను మరి ఒకసారి ప్రయత్నించదాను. రే రాక్షసులారా, నా యొక్క సహోదరుడైన కుంభకర్ణుని రాజుకుడి. జై
అంటే ఇప్పుడు అప్పుడప్పుడు అంటుంది మా తాత తాను రాలేదు కుంభకర్ణుడు 6 నెలలు తిన్నా 6 నెలలు తింటాను నువ్వేనా నేనే రా పోతావు నీ లంకపురం పోతుందా మా అన్నయ్య పిలిచినందుకు పోతానవా ఇప్పుడు 3 రోజుల నుంచి చూస్తాను ఇక ఓడితే పట్టమని నిర్ణబాబు కన్ను పూజ చూడకు నువ్వు వచ్చిన అందరు తెలియదు మా అన్నయ్య రమ్మంటున్నారా కార్యం ఏమిటో తెలియజేయము సహోదరా నిన్ను పిలిపించిన కారణం ఏమిటో తెలియజేయమనుచుంటివా అన్నయ్య అటులుగా తెలియజేసిన వినుము విను కుంభకర్ణ తెలిపెదా వినబడి రణమునకు నిన్ను పంపుటకై అనుగనే పిలిపించిది జనమెప్పుడు సమరమునకు జాగును లేకన్ కుంభకర్ణ సహోదరా ఆ యొక్క రాముడైన నరునితో మనకు యుద్ధం కావలసి వచ్చి ఉండెను అందుకొరకై యుద్ధం చేయుటకై నిన్ను పిలిపించి ఉన్నాను ఇక్కడ శ్రీరాముడు వాడు ఇక్కడికి ఎందుకు నిప్పుడు నిటకర దించావు మగ్గు తోడు తెలుపు అక్క చెన్నాయి అన్నయ్య మనకు శ్రీరాములకు మనకు యుద్ధం ఎందుకు పోరు కలిగి ఉన్నాము సహోదరా ఆ యొక్క నరునితో మనకు ఎందుకు పోరు కలిగి ఉన్నాడు అనుకుంటివా అవునన్నయ్య మన భగిని వనమునందుండగా సహోదరా వినుచున్నావా మన భగిని వనమునందుండగా నరుడచ్చి వాసి కంబునటు తాగుయున్ ఘనముగా రక్తము గారగా వినుచున్నావా ఘనముగా రక్తము గారగా అనాగ మొరబెట్టి నిటకు నరుదెంచెనురా సహోదర కుంభకర్ణ మన యొక్క చెల్లైన సుగంధి వనంలో తిరుగుతుండగా ఆ యొక్క నరులు ముక్కు చెవులు కోసి ఆమెను అందరు ఈనురాలు చేసినారు ఆమె నా దగ్గరికి వచ్చి ఆ నరుని అయిన భార్యను చెరగొని తేవాలని నాతో వేడుకునగా ఆమెకు నేను మాట ఇచ్చి ఉన్నాను మన చెల్లెలకు ఆ సీతాదేవిని రాముని భార్య అయిన సీతాదేవిని చెరబడి తీసుకువస్తానని మాట ఇచ్చి ఉన్నాను ఆ విధంగానే తీసుకువచ్చాను చెరబడి ఆ సీత కొరకై రాముడు యుద్ధానికి వచ్చి ఉండెను అందుకే మనకు ఆ రాముడికి యుద్ధం కలిగి ఉండెను అన్నయ్య అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడావు శ్రీమన్నారాయణ భార్య సీతాదేవిని తెచ్చినావు అపకారం చేసినావు వారి సీతను వారికి ఇచ్చి వందనం తెలియజేసుకున్న ఫలము అన్నయ్య సహోదరా ముందు విభీషణుడు ఇలాగే పలికినాడు నీవు ఇప్పుడు ఇలాగే పలుకుతున్నావు నీవు వెడలకై ఉండినా నా గల దండం చూడు ఈ దురస్తుల చేతిలో కచ్చడ కన్నా ఆ పరమాత్మ చేతిలో కచ్చడమే మేలు అన్నయ్య ఇప్పుడే నీ ఉద్యానికి పోయి వచ్చేదాను పోయాడు కుంభకర్ణ గడ్డమెవరు ధరలు శ్రీకాకుళరిత్తు నిమ్ము సీమలగా పగిదను శివశంకర్ మహారాజుకి ఓ నరరమా మిమ్మల్ని చీమల విధంగా నలిపి డబ్బే వాడను అయినా నీకు జీవుల విధంగా నడిపి చంపినతో మేము అలాగే ఊరుకొని రామనాథోడ రణమందున వేగ ఇకలి వలెవి గుయందునా భగవాన్
భావిస్తున్నావా? అను రామా. ఒరే కుంభకర్ణ, నీలాంటి రాక్షసుల సంహరించడానికి అవతారం ఎత్తి వచ్చిన వాడు. నవంశ తిలకని వినుడు వేగ రామందు నా ప్రజలగాదునే. 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 అనుకోని నిలిచి బాగానే చేసినే. అనుకోని బాగానే చేసినే. అమితుల వాగన్న వక్రము తెరిచి. అమితుల వాగన్న వక్రము తెరిచి. అమితుల వాగన్న వక్రము తెరిచి. అమితుల వాగన్న వక్రము తెరిచి. రే నరదమా, నా నోరు తెరిచి మిమ్మల్ని నా సంతంలో చేసి నవలి మింగేదాను. నోరు తెరిచి డాక్టర్ వచ్చే పొడి పొడిగా కొరికి మీద కలుస్తున్నావా? రామా. నీలాంటి ఎందరో దుష్టరాక్షసులను సంహరించడానికి అవతారం ఎత్తిన వాడు. నిన్ను కూడా సంహరించగలరు. ఎదుట లేకున్నా మన్నెవరు వేగ మొదలెత్తబోది దరెవరు. 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 అనుకోని నిలుచుట బలగానే తెచ్చితే. అనుకోని నిలుచుట బలగానే తెచ్చితే. అనుకోని నిలుచుట బలగానే తెచ్చితే. అనుకోని నిలుచుట బలగానే తెచ్చితే. నవంశ తిలకని విడిలి వజాలగా. నవంశ తిలకని విడిలి వజాలగా. నవంశ తిలకని విడిలి వజాలగా. నవంశ తిలకని విడిలి వజాలగా. ఎదుట లేకున్నా మన్నెవరు వేగ మొదలెత్తబోది దరెవరు. ఎదుట లేకున్నా ఆహా, నా యొక్క తమ్ముడైన కుంభకర్ణుడు ఆ యొక్క నరాధనముల చేత మరణించి ఉన్నాడా? ఇటులైనా కాదు, ఇప్పుడే నేను ఈ క్షణమే వెళ్ళి ఆ యొక్క నరులను సంహరించి వచ్చేదా. అయినా నీ ఒక్కరిని సంహరించినతో ఇక నాకలో మీరే వాడే నీతో పూర్తి అవుతుంది. నన్ను ఒక్కరిని జయించినా చాలు రా నరాధమా నీవు. Thank you.
ఒక్కొక్క తల నేలపై రాలేలాగా నేను ఆ యొక్క ఆయుధములను తల్లించువాను. ఏ నరాధమా, నా ఒక్కొక్క తలను నీవు పడవేయాలని ముడుచున్నావా? నరుండవై కావలంపు నా పంచుకుంటామని యుద్ధులకునా. నరుండవై కావలంపు నా పంచుకుంటామని యుద్ధులకునా. ఇదిగో చూడు, ఇప్పుడే ఈ యొక్క నా శక్తి బాణం వేస్తున్నాను చూడు, దీన్ని తప్పించుకోను. తెగవేసదను చూడు. నీ వల్ల కాదు నా తలను తెగవేదనికి. నీవెంత ప్రేరణ కూడా నీ భార్య నీకు ఇవ్వను, నీ వచ్చిన దారి వెళ్ళిపోము. అయినా ఈ యొక్క రావణునిపై ఎన్ని బాణములు సంధించినా వీని తలలు తెగడార్చినా మళ్ళీ విధావిధిగా తలలు వాని తలకు ఆనుకొని ఉంటున్నారు కదా, దీనిని సంహరించడం ఎలా? రామచంద్ర మా అన్నయ్య రావణుని కడుపులో అమృత బాణము ఇమిడి ఉన్నది. దానికి సరిగా గురి చేయము, అప్పుడు మరణం చెందుతారు. అలాగా అయినా నేను సత్యవ పరిపాలకుడనైనచో, నా యొక్క తండ్రి మాట జగదాటని వాడనైనచో, ఆ యొక్క పరమేశ్వరునికి ప్రియమైన భక్తుడనైనచో, నా యొక్క బ్రహ్మాస్త్రము చేత ఈ యొక్క రావణసూరుణ్ణి ఈ సమయంలో సంహరించువాడు. ధరణియందున గంగాపురమునందు వెలసినాడా ఆహా రాఘవ రామచంద్ర, నేనెంత అపరాధినై ఉంటుంది కదా. వైకుంఠవాసా నీ మహిమ నాకు తెలియదాయ, 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 వైకుంఠవాసా నిన్ను పురహరుడవు నీవయ్యా, పురహరుడవు నీవయ్యా.
నీ యొక్క భార్య అయిన సీతను తెచ్చి నేను చాలా అపకారం చేసి ఉంటిని. ఈ యొక్క బాణ వేదనకు తాళలేకై ఉన్నాడు. నాకు మోక్షం ప్రసాదించుము తండ్రి. రావణ, ఎవరిదైనా జన్మ జన్మల బంధము కర్మమైన ఏదైనా ఎడబాటు ఏదైనా పూర్వం లేకుండా జరగదు. పూర్వం నీవు నా యొక్క భక్తుడవు. కుంభకర్ణుడు, రావణుడు అంటే పూర్వం జయ విజయ్ ద్వారపాలకులుగా ఉండి కనకసనందుల చేత శాపగ్రస్తులై మీరు నా శత్రువులుగా పుట్టాలని కోరుకొని పుట్టారు. శత్రువులుగా పుట్టినచో 3 జన్మలు, మిత్రులుగా పుట్టినచో 7 జన్మలు. అలాంటిది మీరు శత్రుత్వాన్ని కోరుకున్నారు. కాబట్టి పూర్వం హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడుగా జన్మించి ఒక అవతారము ముగిసినది. ప్రస్తుతం రావణ కుంభకర్ణాదులుగా 2వ అవతారం ముగిసినది. మీరు ఇంకొక జన్మ ఎత్తవరైంది. ఆ తదుపరి నా చెంతకు చేరి వైకుంఠము మళ్ళీ యథావిధిగా ధారపాలకుడుగా మీరు ఉండేదారు. నీకు అప్పటి వరకు మరో జన్మ ఉన్నంత వరకు నీవు ఎదురు చూడు. భగవా రామచంద్ర నాయందు కృపవించుము. విభీషణ, నీవు ఇంటి గుట్టు రట్టు పెట్టి నా యొక్క లంకకే ముప్పు వాటింటివి కదా, ఇది నీకు న్యాయం బాగునా? అయినా నేను ఎప్పుడో నీకు తెలిపినాను కదా, రామచంద్రుడు పరమాత్ముడని నా మాట వినలేదు కదా. నేను ఎన్ని విధాలు చెప్పినా వినలేదు కదా అన్నమాట. రామచంద్రుడు కూడా శరణు చేసెదను శ్రీరామ నన్ను పడలేదు
ఆయన ఆశీస్సులు ఎవరైనా కోరుకున్నచో వాళ్ళకు కూడా సర్వ విద్యలు అభ్యసించు. అయినా మండోదరికి మాట ఇచ్చి ఉన్నారు కదా అంజనేయ, అతనికి దాన సంస్కరణలు చేసిన పిదప నీవు 60 సంవత్సరాలకు ఒకసారి ఒక గిరిపై ఉన్న చెట్లను తీసుకువచ్చి ఆయన ఒక పాత్రలో వేసి నిరంతరం మండోదరి జీవించి ఉన్నంత వరకు ఆ పాత్రను వెళ్తూనే ఉండవాలి. అలాగే స్వామి. అదే ఈ సమయంలోనే నీకు పట్టాభిషేకం చేశాను. అలాగే స్వామి ధన్యవాదాలు. శ్రీరామచంద్ర మహారాజుకి శ్రీరామచంద్ర, నీ చేతులచే నాకు పట్టాభిషేకం చేసినావు కదా, నేను ధన్యుడనైనాను స్వామి. అయినా మా అన్న దుర్మార్గుడై సీతామ్మని ఇక్కడికి తీసుకొచ్చినాడు కదా, ఆ యొక్క సీతామ్మను మీరు స్వీకరించము స్వామి. అయినా నీకు వెళ్ళి తీసుకొని రా. అలాగే ఆంజనేయ, సుగ్రీవ సమేతంగా సీతామ్మని ఆ యొక్క రావణ వారికి అప్పగించబడు. ఆ యొక్క శ్రీరామచంద్రుడు రావణ మహారాజును దర్శించినాడు. నీ ఆరుపై ఎదురు చూస్తున్నాడు స్వామి. ఆయన దుర్మార్గుడైన రావణ చెరలో నిధుల ఆరాన్ని మరచి నీ నామాన్ని జపిస్తూ నీ రాక కొరకై ఎదురు చూస్తూ దుఃఖిస్తూ జీవించిందా. నీ కొరకే ఉంటూ నీ కొరకే జపిస్తూ తప్పిస్తూ ఉన్నాను, నన్ను స్వీకరించమని పలుకుతున్నాను. అవును కదా. అయినా 10 మాసములు లంకలో ఉన్న నీరు పవిత్రాలని నేను విధానం నీ యొక్క పవిత్రతను నిరూపించు. ఏది కఠినమైన వాక్కు. నేను అయినా నీ గురించి నిధుల ఆరాన్ని మర్చి నీ రాక కొరకై ఎదురు చూస్తూ నీ రాకని కొరకై జపించుచు ఇన్ని రోజులు జీవించి నీ కొరకు దుఃఖించుచు జీవించి ఉన్నదాన్ని ఇంత కఠినమైన మాటలు ఎలా పలికింది నీ ప్రాణేశ్వర. నేను వారిపై కన్నెత్తి కూడా చూడని రానను. నేను ఏమి పాపము చేస్తుంది, ఎందుకై ఈ భాష పలికింది ప్రాణేశ్వర. ఇదియో నీ పాఠాభివందనలు ప్రాణేశ్వర. అయినా నీ పాదాభివందనములు కూడా నేను స్వీకరించాను. నీ యొక్క పవిత్రతను నిరూపించుకోవాలంటే ఆ యొక్క అగ్ని ప్రవేశం చేసి తిరిగి మళ్ళీ వచ్చినచో అప్పుడు స్వీకరిస్తాను. అదే విధముగా ప్రాణేశ్వర, లక్ష్మణ, ఈ యొక్క నా యందు దయతలంచి ఆ యొక్క భగవంతుడైన నన్ను ఆ మంటలో నుంచి నడిపించిన సమయాన నన్ను స్వీకరించిన లక్ష్మణ, అదే మాదిరిగా మీ అన్నగారు చెప్పిన మాదిరిగానే నీవు అగ్ని ప్రవేశం చేయించు. అలాగే చేయించుకున్నాను. ఆలయాన వెలసిన దేవుని రీతి వారు స్వీకరించుతానన్నాడు. అంతా నీపై భారము మోపి నేను ఈ అగ్ని ప్రవేశంలో సాధ్యం కాదు. ఈ యొక్క జనములకు జగమంతా తెలిసే కొరకే ఆమె యొక్క పవిత్రత చూపే కొరకే అగ్ని ప్రవేశం చేయమని చెప్పి ఉంటుంది. కానీ సీత పునీత ఆమె పరమ పవిత్రురాలు. నిలమూడు వానలు కురిసేనురా, బంగారు పంటలే పండేనురా. నిలమూడు వానలు కురిసేనురా, బంగారు పంటలే పండేనురా. కట్టదిన లెక్కలు తీరేనురా,
बोलो श्री रामचंद्र महाराज के हनुमान के लक्ष्मण स्वामी के वीरुडवायु कुमारुड संगर सूरदास गंभीरुडरा वीरुडवायु कुमारुड संगर सूरदास गंभीरुडरा वीरुडवायु कुमारुड संगर सूरदास गंभीरुडरा वीरुडवायु कुमारुड संगर सूरदास కొంచెం దూరం తరపండి మగరా బన్నీ చెల్లు బియ్యం అక్కడ పోసేది మరి లోపలికి